ఓం నమో వెంకటేశాయ. రోజుకి 20,000 చొప్పున జూన్ నెలలో 30 రోజులు ఉంటాయి కాబట్టి దాదాపు 6 లక్షల టికెట్లు రిలీజ్ చేస్తారు. అవకాశాలన్నీ 6 లక్షల టికెట్లు అంటే మనకు కావాల్సింది ఎంత, ఒక 5 టికెట్లే కదండి. ఛాన్స్ ఉంది, బుక్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకి వీడియో రూపంలో రాగలను. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా జాయిన్ అయ్యి ప్రతిరోజు తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు అక్కడ తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా జూన్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు, రూములు బుక్ చేసుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ స్టెప్స్, రూల్స్ మీరు పాటిస్తేనే ఈ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మనకు సోమవారం రోజు సంబంధించిన అంగ ప్రదక్షిణ, వయోవృద్ధులు, వికలాంగులు, శ్రీవాణి ట్రస్ట్ సంబంధించి రిలీజ్ కూడా మీ అందరికీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫస్ట్ పాయింట్, 300 రూపాయల దర్శనం టికెట్లని మనము స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ల పేరుతో ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం. ttdevastanam.ap.gov.in వెబ్సైట్లో మీరందరూ బుక్ చేసుకోవాలి. అయితే మే వరకు కూడా ఈ టికెట్లు ఆన్లైన్లో పూర్తిగా బుకింగ్స్ అయిపోయాయి. ఇప్పుడు ఈ నెల మార్చ్ 24 ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా జూన్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు రిలీజ్ చేస్తున్నారు. ఎవరు ఈ టికెట్లు బుక్ చేసుకోగలరు, ఎవరు బుక్ చేసుకోలేరు, వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి చెప్తా మీకు. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ నెంబర్తో ఎంటర్ అయ్యి మీరు 6 టికెట్లు బుక్ చేసుకోవచ్చు. కొంతమంది ఇప్పటికీ కూడా మేడం మేము ఒక లాగిన్ ఐడితో ఎంటర్ అయ్యి 3 టికెట్లు బుక్ చేసుకోవచ్చా, 4 టికెట్లు బుక్ చేసుకోవచ్చా అంటున్నారు. లాగిన్ ఐడి యూజర్తో పని లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన విధానం ద్వారా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు. మొబైల్ నెంబరు మీరు ttdevastanam.gov.in వెబ్సైట్లో ఎంటర్ అయ్యి మొబైల్ నెంబర్తో ఎంటర్ అయ్యి ఓటీపీ మీ మొబైల్కి వస్తుంది. ఎంటర్ చేస్తే మీరు పేజ్లోకి వచ్చేస్తారు. అక్కడ డైరెక్ట్గా మీరు బుక్ చేసుకోవచ్చు. యూజర్ ఐడితో పని లేదు. ఓకేనా. థర్డ్ పాయింట్, ఇప్పుడు ఈ టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే దయచేసి మీ ఆధార్ నెంబరు, మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి ఈ 3 కూడా 30 రోజుల్లో రెండోసారి రిపీట్ అవ్వకూడదు. అనగా గతంలో ఈ టికెట్లు బుక్ చేస్తే 30 రోజుల లోపల రెండోసారి మీరు బుక్ చేయలేరు. సపోజ్ మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా మీరు గతంలో టికెట్లు బుక్ చేసి ఇచ్చారు. అది మీ మొబైల్ నెంబర్ యూజ్ చేసి, మీ ఈమెయిల్ ఐడి యూజ్ చేసి బుక్ చేశారే అనుకోండి, మీరు మర్చిపోతారు, అయ్యో మేము చేశాం కదా అని. అలాంటివన్నీ కాస్త గుర్తు తెచ్చుకోండి. మీరు కనుక పొరపాటున గతంలో మీ మొబైల్ నెంబర్ యూజ్ చేసి మీ స్నేహితులకి బుక్ చేశారు, ఇప్పుడు మీ అవసరం వచ్చింది, మీరు బుక్ చేసుకుంటున్నారు, కంప్యూటర్లో మీరు స్ట్రక్ అయిపోతారు. దిస్ బుకింగ్ ఈజ్ నాట్ పాసిబుల్, ద టైమ్ స్లాట్ ఈజ్ ఆల్రెడీ బుక్డ్, అట్లా అన్నీ వచ్చేస్తుంది అనమాట. ఈ టెన్షన్లన్నీ ఆ రోజు ఉదయం 10 గంటలకు మీరు పెట్టుకోకూడదండి. ముందుగానే మీ మొబైల్ నెంబర్తో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. బుకింగ్ హిస్టరీలో నేను ఏమైనా ఈ మొబైల్ నెంబర్ యూజ్ చేసి 30 రోజుల లోపల ఏవైనా ఈ ఈమెయిల్ ఐడి యూజ్ చేసి బుక్ చేశానా అని. మనం మర్చిపోతాం కదా బిజీ షెడ్యూల్లో. అందుకోసం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి రిపీట్ అవ్వకూడదు. ఆధార్ నెంబర్ అంటారా, మీకు ఎలాగో గుర్తుంటుంది మీరు బుక్ చేసుకున్నారా లేదా అని. ఒకసారి ముందుగానే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఇదొక పాయింట్. ఇక మరొక 5th పాయింట్ ఏంటంటే, చాలామంది కూడా ఈ 300 రూపాయల దర్శన టికెట్లు బుక్ చేసుకునే వాళ్ళు, నేను కళ్యాణం టికెట్లు బుక్ చేసుకున్నాను, అంగప్రదక్షిణ బుక్ చేసుకున్నాను, వయోవృద్ధులు బుక్ చేసుకున్నాను, తిరిగి ఈ 300 రూపాయల టికెట్లు బుక్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. బుక్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఒకసారి 300 రూపాయల టికెట్ బుక్ చేసుకుంటే రెండోసారి 300 రూపాయల టికెట్ బుక్ చేసుకోవాలంటే 30 రోజులు గ్యాప్ ఉండాలి. అంతే తప్ప మీరు గతంలో కానీ పోనీ ఈ నెల జూన్కి సంబంధించి ఈ బుకింగ్ చేసుకునేటప్పుడు కూడా ఇతర ఏ బుకింగ్లు చేసుకున్నా 300 రూపాయల టికెట్ మీరు బుక్ చేసుకోవచ్చు. అనగా ఒక వ్యక్తి కళ్యాణం టికెట్లు బుక్ చేసుకున్నాడు, 300 రూపాయల టికెట్లు బుక్ చేసుకోండి. అలాగే
అంగ ప్రదక్షిణ బుక్ చేసుకున్నాడు, తిరిగి 300 రూపాయల టికెట్ బుక్ చేసుకోవచ్చు. లేదా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలో సెలెక్ట్ అయినారు, 300 రూపాయల టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్గా మీరు ఈ టికెట్లని బుక్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఇక మరి కొంతమంది అడిగారు కదా, మా ఇంట్లో 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉన్నారు, మరి మేము వారిని తీసుకెళ్ళొచ్చా, వారికి బుక్ చేయొచ్చా అని. అవసరం లేదు. 12 సంవత్సరాల లోపల పిల్లలు తల్లిదండ్రులతో ఎప్పుడైనా ఉచితంగా మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. 12 సంవత్సరాలు దాటిన పిల్లలు మాత్రమే మీ తల్లిదండ్రులతో మీరు వెళ్ళాలి అనుకుంటే టికెట్ బుక్ చేసుకోండి. 12 సంవత్సరాల లోపల పిల్లలకి ఏ దర్శనం టికెట్ కూడా టీటీడీ వారు ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది 300 రూపాయలకు సంబంధించిన ముఖ్యమైన రూల్స్. అలాగే హై స్పీడ్ ఇంటర్నెట్ మెయింటైన్ చేయండి. నేను మరలా చెప్తున్నాను, హై స్పీడ్ ఇంటర్నెట్ మెయింటైన్ చేయండి. అలాగే 2 నిమిషాల ముందుగానే ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీరు డీటెయిల్స్ అన్నీ దగ్గర పెట్టుకొని కూర్చోండి. ఎందుకు అంటే ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువ ఉంటే సరిపోదు, మీరు డేటా అంతా కూడా ఒక ఎక్సెల్ షీట్లోనో క్లిప్ బోర్డ్లోనో ముందుగానే సేవ్ చేసి పెట్టుకోండి. అలాగే మరొక ముఖ్యమైన విషయము, పేమెంట్ చేసేటప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ అనగా మీ బ్యాంక్ నెంబరు, దానికి సంబంధించిన ఫోన్ ఓటీపీ వస్తుంది కదా, ఆ ఫోన్ కూడా మీరు దగ్గర పెట్టుకోండి. ఎందుకు అంటే ఆ ఫోన్ ఎక్కడుందో అని ఎత్తుకున్నారనుకోండి, ఇక్కడ టైం అయిపోతుంది పేమెంట్ చేసేటప్పుడు. అలాగే మీ బ్యాంక్లో డబల్ అమౌంట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే బ్యాంక్లో డబల్ అమౌంట్ ఉంటే ఎప్పుడైనా సేఫే. సపోజ్ మీరు డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసి పేమెంట్ చేసేటప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది, టికెట్ బుక్ అవ్వదు. మళ్ళీ మీరు అక్కడే అదే పేజ్లో ఉండి తిరిగి రెండోసారి పేమెంట్ చేయాలంటే డబ్బులు పెట్టుకోవాలా. సో డబల్ అమౌంట్ పెట్టుకోవడానికి సేఫ్గా ట్రై చేయండి, ఓకేనా. అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు పేమెంట్ చేసేటప్పుడు నెట్ బ్యాంకింగ్, యూపీఐ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, అట్లా అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్కువగా యూపీఐ ట్రై చేయండి. యూపీఐ ట్రై చేస్తే పేమెంట్ తొందరగా అయిపోతుంది. ఈ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ఇవన్నీ చాలా టైం వేస్ట్ పనులు అనమాట. ఎందుకంటే ఆ నెంబర్ ఎంటర్ చేసి మళ్ళీ ఆ పోర్టల్లోకి పోవాలా, బ్యాంక్ పోర్టల్లోకి పోతే మళ్ళీ అక్కడ మనం వెయిట్ చేసి ఆ తర్వాత మనం మన డేటా ఎంటర్ చేసి ఓటీపీ రావాలంటే చాలా టైం అయిపోతుంది. ఈ లోపల పేమెంట్ ఎక్కువగా యూపీఐ యూజ్ చేయండి. మొబైల్ యూపీఐ, అక్కడ మనకు కోడ్ ఉంటుంది, క్యూఆర్ కోడ్ ఇస్తారు, అట్టన్నా మీరు పే చేయండి. లేదా మీరు ఎక్కువగా కూడా యూపీఐ నెంబర్ అయినా మీరు కాపీ చేసి పే చేయండి. అంతే తప్ప దయచేసి నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఇట్లాంటివి పెట్టుకోకండి, టైం వేస్ట్ అయిపోతుంది. ఇవి పేమెంట్కి సంబంధించిన రూల్స్ అనమాట. ఇక రూముల గురించి మాట్లాడదాం. రూములు అదే రోజు మార్చి 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఈ రూములు అనేవి 300 రూపాయల టికెట్ వాళ్ళే బుక్ చేసుకోవాలని రూల్ ఎక్కడా లేదు. ఆన్లైన్లో మీరు ఏ దర్శన టికెట్ బుక్ చేసుకున్నా రూములు బుక్ చేసుకోవచ్చు. మీరు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినా బుక్ చేసుకోండి. అంటే సుప్రభాతం, తోమాల, అర్చన ఇట్లా ఏదైనా, కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, బ్రహ్మోత్సవం, జ్యేష్ఠ అభిషేకం బుక్ చేసుకోండి. అట్లే మీరు అంగ ప్రదక్షిణ, సీనియర్ సిటిజన్ కోటాలో బుక్ చేసుకున్నా బుక్ చేసుకోవచ్చు. వర్చువల్ పార్టిసిపేషను ఏదైనా, ఏ టికెట్ అయినా మీరు ఆన్లైన్లో ఈ జూన్కి సంబంధించి బుక్ చేసుకుంటే బుక్ చేసుకోవచ్చు. మరొక కండిషన్ ఏంటి, 2 పర్సన్లకు టికెట్ ఉండాలా. సింగిల్ పర్సన్కి ఆన్లైన్లో టికెట్ ఉన్న రూమ్ ఇవ్వరు. సపోజ్ నన్నే తీసుకోండి, నేను సుప్రభాత సేవ సెలెక్ట్ అయ్యాను జూన్ నెలకి, మరి నేను రూమ్ బుక్ చేసుకోగలనా అంటే చేసుకోలేను. ఎందుకంటే నేను సింగిల్ టికెట్ వేసాను. నేను వీడియో రికార్డ్ చేయాలని చెప్పి ప్రతి నెల లక్కీ డిప్ వేస్తూ ఉంటా. నేను సెలెక్ట్ అయ్యాక నేను రూమ్ బుక్ చేసుకోలేను. కారణం సింగిల్ పర్సన్కి ఆన్లైన్లో రూమ్ ఇవ్వలేరు. నేను నాతో పాటు సెకండ్ పర్సన్ కూడా టికెట్ బుక్ చేసేటప్పుడు యాడ్ చేసి ఉంటే, మేము సెలెక్ట్ అయ్యి ఉంటే రూమ్ బుక్ చేసేదాన్ని. కాబట్టి మీరు 300 రూపాయల టికెట్ తీసుకున్న, ఇప్పుడు రేపు మనకు రిలీజ్ అవుతున్న అంగ ప్రదక్షిణ అయినా వయోవృద్ధులు ఇద్దరు పర్సన్తో బుక్ చేసుకోండి. అప్పుడే మీరు ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోగలరు, ఓకేనా. ఎవరికైనా 2 పర్సన్ల పేర్లు ఉంటేనే టికెట్ మీద ఆన్లైన్లో రూమ్ ఇస్తారు. ఇక ఈ రూమ్ బుక్ చేసుకునేటప్పుడు కూడా చాలామంది నన్ను అడిగేది 2 రోజుల్లో రూములు ఇస్తారా ఆన్లైన్లో అని. ఆన్లైన్లో 2 రోజులు ఇవ్వరు, 1 టైమే మీరు, అంటే ఒక్క రోజుకే బుక్ చేసుకుంటారు. సపోజు జూన్ 20న నేను 300 రూపాయల టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. ఇప్పుడు ఏంటి, నేను జూన్ 19 అయినా లేదా నేను జూన్ 20, ఈ 2 రోజుల్లో ఏదో ఒక్క రోజు ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోగలను. అంటే ఒక రోజు ముందు కానీ సేమ్ డే టికెట్ ఉన్న రోజు, ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు నేను రూమ్ ఆన్లైన్లో బుక్ చేసుకోగలను. అలాగే రూమ్ బుక్ చేసుకునే వాళ్ళు కూడా 100 రూపాయలు, 1000 రూపాయలు, 1500, ఈ 3 రకాల స్లాబ్లు ఉంటాయి.
ఎక్కువ కాంపిటీషన్ అన్ని మూడిటికి ఉంటుంది. 100కైతే ఇంకా హై అనమాట, తక్కువ రేటు కాబట్టి. బుక్ చేసుకునేటప్పుడు కూడా మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే టికెట్లు బుక్ చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్తో ఎంటర్ అయ్యి మీరు బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి మీరు అకామిడేషన్ రూమ్ బుక్ చేసుకోవాలి. ఓకేనా? ఇక ఆన్లైన్లో ఒక రోజుకి రూమ్ బుక్ చేసుకుని మీరు తిరుమల కొండపైకి వెళ్ళి రూమ్ తీసుకొని ఆ తర్వాత రెండో రోజు ఆటోమేటిక్గా రూమ్లో ఉండొచ్చు. అలా 48 అవర్స్ ఉండొచ్చు. ఆన్లైన్లో స్పెషల్గా 2 days అని సెలెక్ట్ చేయడానికి ఉండదు. 2 days కనిపిస్తుంది. ఏమిటది? టికెట్ ఉన్న రోజు, టికెట్కి ఒక రోజు ముందు ఏదో ఒక్కరోజు మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆన్లైన్లో ఉంటారు, నెక్స్ట్ డే ఆటోమేటిక్గా ఉంటారు అనమాట. సెలెక్ట్ చేసుకున్న రోజు ఉంటారు, నెక్స్ట్ డే ఉంటారు. అలా 48 అవర్స్ 2 days ఆన్లైన్లో రూమ్లో ఉండాలి. ఇక రూమ్ కోసం కూడా అమౌంట్ పే చేసేటప్పుడు మీరు కాషన్ డిపాజిట్ పే చేయాలి. అదే 100 రూపాయలకి అనుకోండి, 100 రూపాయలు రూమ్ బుక్ చేసుకుంటే 500 కాషన్ డిపాజిట్, 1000 రూపాయలకి మరొక్క 1000 రూపాయలు యాడ్ చేయాలి. అట్లా 1500కి మరొక్క 1500, అట్లా కాషన్ డిపాజిట్ అని చెప్పి ఎక్స్ట్రా అమౌంట్ సెకండ్ డే మీరు ఉంటారు కాబట్టి 48 అవర్స్కి సంబంధించి మీరు ముందుగానే పే చేయాలి. సపోజ్ మీరు ఆ రూమ్లో ఒక్కరోజే ఉన్నారనుకోండి, మీరు రూమ్ వెకేట్ చేసిన తర్వాత మీ ఎక్స్ట్రా అమౌంట్ రిఫండ్ మీకు అకౌంట్లో ఒక 7 వర్కింగ్ డేస్ లోపల క్రెడిట్ అయిపోతుంది. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. అలాగే రూమ్ కావాలనుకున్న వాళ్ళు కూడా హై కాంపిటీషన్ ఉంటుంది. డబల్ అమౌంట్ మీ అకౌంట్లో పెట్టుకోండి. నేను ఇందాక చెప్పిన విధంగానే రూమ్ బుక్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి మీరు పేమెంట్ దగ్గరికి వెళ్తారు, అమౌంట్ కట్ అవుతుంది, కానీ రూమ్ బుక్ అవ్వదు, మరలా పేమెంట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు దయచేసి డబల్ అమౌంట్ పెట్టుకోండి. ఇక రూమ్ బుక్ చేసేటప్పుడు మీరు ప్రత్యేకంగా డీటెయిల్స్ ఏం ఎంటర్ చేయాల్సిన అవసరంలా, మీరు ఆల్రెడీ టికెట్లో ఎంటర్ చేసి ఉంటారు కాబట్టి అక్కడ కనిపిస్తుంది. కేవలము మీరు క్యాలెండర్లో ఏ రోజు కావాలో సెలెక్ట్ చేసుకొని 2 పర్సన్లను టిక్ చేసి పేమెంట్ చేసేయటమే, అంతకుమించి అక్కడ ఏం లేదు. చెక్ ఇన్ టైమ్ స్లాట్ ఉంటుంది, 4 రకాల చెక్ ఇన్ టైమ్ స్లాట్లో. అది కూడా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 ఒకటి, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 రెండవది, 3వ చెక్ ఇన్ టైమ్ స్లాట్ సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి 12, 4వది వచ్చేసి అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 6. ఈ 4 చెకింగ్ టైమ్ స్లాట్స్లో మీరు ముందుగానే ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలా. 3 నెలల ముందుగానే మీరు రూమ్ బుక్ చేసుకుంటున్నారు కాబట్టి దయచేసి ఏ టైంలో, అంటే చెక్ ఇన్ టైం అంటే ఏంటంటే మీరు సిఆర్ఓ ఆఫీస్ ఎదురుగా రూమ్ అలాట్మెంట్ కౌంటర్లోకి వెళ్ళి మీ రూమ్ స్లిప్ని అక్కడ ఇస్తే వాళ్ళు రూమ్ అలాట్ చేస్తారు. ఆ టైం కల్లా మీరు రాలేదనుకోండి, మీ రూమ్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఇవ్వరు, సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. అదనమాట. ముందుగానే చెక్ ఇన్ టైమ్ స్లాట్ ఏదో ఆలోచించి పెట్టుకోండి రూమ్ కావాలనుకున్న వాళ్ళు. ఇవన్నీ కూడా పాటిస్తే తప్పకుండా మీకు టికెట్ రూమ్ వచ్చే అవకాశం ఉంది. కొంతమంది తెలియక ఏం చేసేస్తారంటే ఆల్రెడీ గతంలో స్నేహితులతో పాటు ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ వాడేస్తుంటారు. ఏదో ఒక దానికి ఈ 300 రూపాయలు మర్చిపోయి సడన్గా ఇప్పుడు టికెట్లు బుక్ చేసుకుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ బ్లాక్ అయిపోతారు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు 6 మెంబర్స్ పేరు తీసుకుంటారు కదా, ఆ 6 మెంబర్స్ కూడా 30 రోజుల్లో రెండోసారి రిపీట్ అవ్వకూడదు. దర్శన్ టికెట్ బుక్ చేసుకోవడంలో చెక్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ 5 మంది బాగానే ఉంటారు, 6వ వ్యక్తి ఆల్రెడీ బుక్ చేసుకుని తెలిస్తే మిగతా 6 మంది కూడా టైం వేస్ట్ అయిపోతుంది, టికెట్లు బుక్ అవ్వవు. జాగ్రత్తగా తెలుసుకోండి. ఈ 2 మీకు తెలియకపోతే ఎలా బుక్ చేసుకోవాలి ఏమిటి అనేది కింద వీడియో కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఫార్వర్డ్ చేస్తా, చూసి బుక్ చేసుకోండి, ఒక ఐడియా మీకు ఉంటుంది. ఇక రేపు మార్చి 23 ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టికెట్లు, 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు వికలాంగుల టికెట్లు రిలీజ్ చేస్తున్నారు. ఈ 3టికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నిన్న మన వీడియోలను చేసా. తెలియకపోతే ఒకసారి నన్ను అడగండి, డీటెయిల్గా చెప్పాను అందులో. ఒకసారి ఆ వీడియో చూడండి. ఇవి కూడా పూర్తిగా ఉచితం. అంగ ప్రదక్షిణ వయోవృద్ధులు మీరు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. 90 days గ్యాప్ అయితే ఉండాలి ఒక బుకింగ్కి, రెండో బుకింగ్కి. మీకు వీటికి సంబంధించి ఇంకా క్లియర్ కట్ న్యూస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇక ఏప్రిల్ వాళ్ళు, మే వాళ్ళకు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వాళ్ళు 300 రూపాయల టికెట్లు టెన్షన్ పడొద్దు, నిరుత్సాహపడొద్దు. ఏప్రిల్ వాళ్ళకు శ్రీనివాస దివ్యాంగ్రహ విశేష హోమం టికెట్లు మీకు ఈ నెల మార్చ్ 25 ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు, బుక్ చేసుకోండి. ఇక మే వాళ్ళకి సంబంధించి బుకింగ్ వచ్చే నెల ఏప్రిల్ 25 ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. వీటికి సంబంధించి పూర్తి డీటెయిల్ నేను ఒక 1 or 2 daysలో చెప్తాను మన వీడియో ద్వారా, చూడండి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.